ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మయ్యా ఈడి గొంతులో భయం కనపడటం లేదు, బలం కనపడుతుంది. అంటే ఏదో ఫిట్టింగ్ పెట్టబోతున్నాడని అర్థం అయ్యా. చూడండి ఆలపాటి అత్తయ్య గారు, నేను మీ డబ్బు 50 లక్షలు మరియు మీ నగలు మాయం చేశానని మీరు నా పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆమె కరెక్ట్? అబ్సల్యూట్లీ కరెక్ట్. వెరీ నైస్ నైస్. 50 లక్షలే కదా? అక్షరాల 50 లక్షలే. అయితే ఒక పక్క ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని చెప్పింది ఎవరు? మీరే. ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేకపోతున్నాను అని మీడియా మొహంగా ఏడ్చిందెవరు? మళ్ళీ మీరే. మరి అంత నష్టాల్లో కష్టాల్లో ఉన్న మీ దగ్గర అంత డబ్బులు ఎక్కడివి? ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పానమ్మయ్యా, చేశాడు మయ్యూ. ఈడు పెద్ద స్కెచ్ చేశాడు మయ్యా. అకార్డింగ్ టు ది లా ఈ పరిస్థితుల్లో మీ డబ్బులు ఎలా పోయాయి అని నా మీద కేసు పెట్టడం కాదత. అంత డబ్బు ఎలా మీ దగ్గరుందని నేను కంప్లైంట్ చేయాలి. ఎవరికనుకున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఎస్ఐ గారు, నేనిప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను. వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈ ఆలపాటి వారిని ఎడాపెడా ఎంక్వైరీ చేస్తారు. బ్లాక్ మనీ దాచింది అని ఆవిడ్ని పట్టుకుంటారు. ఆ బ్లాక్ మనీని మాయం చేశాననే అనుమానం మీద మీరు నన్ను అరెస్ట్ చేదురు గాని. ఇప్పుడే ఫోన్ చేస్తానే. బాబు, వెంకీ బాబు, ఈ మాత్రం దానికి ఇన్కమ్ ట్యాక్స్ దాకా ఎందుకు? మీ అత్తయ్యతో నేను మాట్లాడతాగా. ప్లీజ్ క్యారీ ఆన్. బావగారు, వాణ్ణెందుకు బతిమలాడుతా ఉండారో? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే ఏంది, నేను మేనేజ్ చేస్తా కదా. వాళ్ళు ఎంట్రీ ఇస్తే నువ్వు మేనేజ్ చేయడం జరగదమ్మా. నువ్వే పూర్తిగా డ్యామేజ్ అయిపోతావు. ఆ 50 లక్షలు పూర్తిగా బ్లాక్ మనీ. నీ మీద పెద్ద బ్లాక్ మార్క్ పడిపోద్ది. వర్కర్లందరూ ఎదురు తిరుగుతారు. పార్టీ వాళ్ళు నీ టిక్కెట్ ఇంకొకరికి ఇచ్చేస్తారు. ఊర్లో, ఫ్యాక్టరీలో, పార్టీలో నీకున్న పేరంతా తుడిచిపెట్టుకుపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారో? ఆ వెంకీగాడిని విడిచిపెట్టమ్మా. పోలీసులు వెనక్కి పంపు. మరి మన 50 లక్షలు అవి ఎలాగోలా మన చేతికొచ్చేలా నేను పథకం వేస్తాను. అబ్బా, పరిస్థితి అర్థం చేసుకోమ్మా. ఎస్ఐ గారు, మేడం, ఇగో ఇప్పుడు ఈ కేసులవి ఏం వద్దులేండి. అవసరమైతే నేను మీకు ఫోన్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు ఇంకా వెళ్ళండి. అలాగే మేడం, పదండి. అది దేవరపాటి దెబ్బ, ఆలపాటి అబ్బా అంటే ఇట్టు ఉంటది మరి.